హలో స్టూడెంట్స్, నా పేరు నరేష్ కారింగ్ల. ఈరోజు నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాను. సో అందులో ఒక ప్రాబ్లం, రైట్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్స్ విత్ ద డిజిట్స్ 4, 7, 1, 6, 8. సో ఇక్కడ 5 digits ఇచ్చారు. అందులో మనము ఆ 5 digitsని యూజ్ చేసి గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 5 digit నెంబర్ రాయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే కొన్ని డిజిట్స్ ఇచ్చి అందులో గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటే ఏం చేయాలంటే, సో ఆ డిజిట్స్లో బిగ్ డిజిట్ నుంచి స్మాల్ డిజిట్కి రాస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 4, 7, 1, 6, 8 మొత్తం 5 digits ఉన్నాయి. అందులో మనము గ్రేటెస్ట్ 5 digit నెంబర్ రాయాలంటే అందులో ఫస్ట్ బిగ్గెస్ట్ డిజిట్ ఏంటి? బిగ్గెస్ట్ డిజిట్ 8. సో ఫస్ట్ నేను గ్రేటెస్ట్ 5 digit నెంబర్ రాస్తున్నాను. సో అందులో ఫస్ట్ గ్రేటెస్ట్ డిజిట్ 8 కాబట్టి ఫస్ట్ 8 రాయాలి. 8 తర్వాత పెద్ద డిజిట్ 7. సో ఆ తర్వాత 6, నెక్స్ట్ 4, ఎట్ లాస్ట్ 1. సో ఇక్కడ 87,641 అనేది ఈ డిజిట్స్ని యూజ్ చేసి రాసే గ్రేటెస్ట్ 5 digit నెంబర్. నెక్స్ట్ సేమ్ అలాగే స్మాలెస్ట్ 5 digit నెంబర్. స్మాలెస్ట్ 5 digit నెంబర్, సో కంప్లీట్లీ దీనికి రివర్స్. ఇప్పుడు మనము బిగ్గెస్ట్ 5 digit నెంబర్ రాయాలంటే బిగ్ డిజిట్స్ నుంచి స్మాల్ డిజిట్స్ రాసాము. ఇప్పుడు స్మాలెస్ట్ 5 digit రాయాలంటే స్మాల్ డిజిట్స్, ఇందులో ఉన్న 5 digitsలో స్మాల్ డిజిట్ నుంచి బిగ్ డిజిట్ రాస్తూ వెళ్ళాలి. సో 4, 7, 1, 6, 8లో అన్నిటికంటే స్మాలెస్ట్ డిజిట్ ఏంటి? 1. ఆ తర్వాత 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7, నెక్స్ట్ లేటర్ 8. సో ఇక్కడ ఫస్ట్ స్మాల్ 1, నెక్స్ట్ స్మాల్ 4, నెక్స్ట్ స్మాల్ 6, అలా స్మాల్ టు బిగ్ డిజిట్స్ రాస్తూ వెళ్తే స్మాలెస్ట్ 5 digit నెంబర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనము నంబర్ సిస్టంలో ఒక మోడల్ ప్రాబ్లం చేద్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్? సో ఎప్పుడైనా సరే మనం ఆర్థమెటిక్లో ప్రాబ్లం 100% కరెక్ట్గా చేయాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం అర్థం కావాలి. సో అది అర్థం కాకపోతే అవసరమైతే రెండోసారి చదివినా తప్పులేదు. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్? గ్రేటెస్ట్ 5 digit నెంబర్కి స్మాలెస్ట్ 4 digit నెంబర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో అలా చేయాలంటే ఫస్ట్ వీ నీడ్ టు రైట్, ఇక్కడ గ్రేటెస్ట్ 5 digit నెంబర్ రాయాలి. గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఎలా రాయాలి? ఎప్పుడైనా గుర్తుంచుకొని, మనం గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే గ్రేటెస్ట్ 1 digit నెంబర్ అంటే 19 రాయాలి. గ్రేటెస్ట్ 2 digit నెంబర్ అంటే 2 9s రాయాలి. అలా గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అడిగితే 5 9s రాయాలి. సో గ్రేటెస్ట్ 5 digit నెంబర్ ఈజ్ 99,999. ఓకే. సో అలాగే స్మాలెస్ట్ 4 digit నెంబర్. సో ఇక్కడ మనము స్మాలెస్ట్ 4 digit నెంబర్ ఎలా రాయాలి? ఎలా రాయాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, స్మాలెస్ట్ నెంబర్స్ రాయాలంటే ఫస్ట్ 1 రాయాలి. స్మాలెస్ట్ 1 digit నెంబర్ ఆబ్వియస్లీ 1 అవుతుంది. సో ఇక్కడ స్మాలెస్ట్ 2 digit నెంబర్ అడిగినప్పుడు 1 పక్కన ఒక 0 రాయాలి. స్మాలెస్ట్ 3 digit నెంబర్ అడిగితే 1 రాసి దాని పక్కన 2 zeros పెట్టాలి. సో అలాగే స్మాలెస్ట్ 4 digit నెంబర్ అని అడిగితే 1 రాసి దాని పక్కన 3 zeros రాయాలి. సో స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1, 1 0, 2 0, 3 zeros. సో స్మాలెస్ట్ 4 digit నెంబర్ 1000 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం అడిగారు? వాట్ ఈజ్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే మనము సబ్ట్రాక్షన్ చేస్తాము. సో 9 - 0 9, 9 - 0 9, 9 - 0 9, హియర్ 9 - 1 8, 9. సో 98,999 ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రేటెస్ట్ 5 digit నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 digit నెంబర్. సో ఇప్పుడు నెంబర్ సిస్టంలో ఇంకొక మోడల్ ప్రాబ్లం చేద్దాము. సి ఇక్కడ సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 and 8
ఇన్ 12,60,583. ఇక్కడ 12,60,583లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 8కి సమ్ ఏంటని అడుగుతున్నాడు. సో అలా చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 రాద్దాము. సో సీ హియర్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6. ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 రాయాలంటే మనకు ఇండియన్ నెంబర్ సిస్టమ్ గురించి ఐడియా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఈజ్ ఇన్ వన్స్ ప్లేస్, రైట్? వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakhs. సో ఇక్కడ మనం ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 రాయాలి కాబట్టి 6 అనేది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్తో మల్టిప్లై చేయాలి. సో వన్స్, టెన్స్, 100, 1000, 10,000. 6 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి మనం 6ని 10,000తో మల్టిప్లై చేయాలి. చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? మనకు 60,000 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకేం కావాలి? ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 కావాలి. సి ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 రాద్దాం. 8 ఇంటూ 8 ఏ ప్లేస్లో ఉంది? వన్స్, టెన్స్. 8 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనము 10తో మల్టిప్లై చేయాలి. 8 ఇంటూ 10 ఏమవుతుంది? 80 అవుతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో ఇక్కడ ఏమడిగాడు? సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 అండ్ 8. ఒక్కొక్కసారి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 అండ్ 8 ఇన్ 12,60,583 కూడా అంటాడు. బట్ ఇక్కడ క్లియర్గా మనకు ఏమర్థమవుతుంది? 6 అండ్ 8 యొక్క ప్లేస్ వాల్యూస్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ కాబట్టి ఇక్కడ మనం ఎడిషన్ చేయాలి. సో 0 ప్లస్ 8 8, 0 0 6. సో 60,080 అనేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద 60,080 ఈజ్ ద సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 అండ్ 8 ఇన్ 12,60,583. సో నంబర్ సిస్టంలో ఒక ప్రాబ్లం చేద్దాం. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ ఎప్పుడైనా వెంటనే మనకు ఏం ఐడియా వస్తుందంటే ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ సమ్ అడిగారు కాబట్టి అని చెప్పి వెంటనే మనం ఏం చేస్తాము? 1 2 3 4 5 ఇలా 30 న్యాచురల్ నెంబర్స్ రాసి 1 by 1 సమ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో మనం ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన రూల్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం షార్ట్ కట్ మెథడ్లో చేయడానికి ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఆ మెథడ్ నేర్చుకొని ఆ వేలో చేయడానికి ట్రై చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకు టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయినప్పుడు తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రాబ్లం చేస్తాం. సో దానివల్ల సీట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ అడిగారు. సో ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ మీరు ఒక n న్యాచురల్ నెంబర్స్ యొక్క ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n ఇంటూ n ప్లస్ 1/2 అనే ఫార్ములా అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ n ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్స్. సో 30 ఇంటూ 30 ప్లస్ 1/2. సో 30 ఇంటూ 31/2. సో ఇక్కడ 30ని మనం 2తో క్యాన్సల్ చేస్తే 2 1s are 2, 2 1s are 2, 3లో 1 మిగులుతుంది. 1 0 మీన్స్ 10, 2 5s are 10. ఇక్కడ మనకు 15 ఇంటూ 31 ఉంది. సో ఇక్కడ మనం 15 ఇంటూ 31 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 5s are 5, 1 1s are 1, 3 5s are 15, 3 1s are 3, 3 plus 1 4, 5 4 1 plus 5 6 4. 465 is the sum of first 30 న్యాచురల్ నెంబర్స్. మనం ఫస్ట్ 30 న్యాచురల్ నెంబర్కి సమ్ ఫైండ్ అవుట్ చేస్తే 465 వస్తుంది. సో ఇలా మనం ఫస్ట్ 50 న్యాచురల్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అయినా ఫైండ్ అవుట్ చేయవచ్చు.
తక్కువ టైంలో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఫార్ములాస్ మీరు గుర్తుంచుకోండి. మనం డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్లో ఎక్కడ ఫార్ములాస్ వచ్చినా అవన్నీ ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి, వాటిని మళ్ళీ రివైజ్ చేస్తూ ఉండండి ఎగ్జామ్స్ ముందు. ఇప్పుడు నేను మీకు డివిజిబిలిటీ రూల్స్ పైన ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో 8తో డివైడ్ అయ్యే నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనము ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫెక్ట్ ఉండాలంటే మనం ఖచ్చితంగా డివిజిబిలిటీ రూల్స్ పర్ఫెక్ట్ అయి ఉండాలి. డివిజిబిలిటీ రూల్స్ 2 నుంచి 11 వరకు మీకు పక్కా తెలిసి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఇక్కడ డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 ఏంటంటే ఇఫ్ ద నెంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 3 digits ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 దెన్ గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 8. ఇక్కడ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 digitsతో ఫామ్ అయ్యే నెంబరు 8తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం ఆప్షన్ ఏ తీసుకుందాము, 5,67,120. ఇందులో లాస్ట్ 3 digitsతో ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? 120. సో ఈ 120 8తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 8 1s are 8, 12 minus 8 4, take 0, 8 5s are 40, రిమైండర్ 0. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 120 అనేది 8తో 100% డివైడ్ అవుతుంది. సో 120 8తో డివైడ్ అవుతుంది కాబట్టి 5,67,120 కూడా 8తో డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్ ఏ ఫస్ట్ ఆప్షన్ కనుక కరెక్ట్ అయితే మళ్ళీ మనం ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి సాల్వ్ చేస్తూ టైం ఏ చేయకూడదు. ఇమ్మీడియట్గా నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం నంబర్ సిస్టంలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్ విల్ ద డిజిట్ 5 అక్కర్ ఇన్ రైటింగ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100? 1 నుంచి 100 వరకు మనము న్యాచురల్ నెంబర్స్ రాస్తే 5 డిజిట్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది? సో మనం ఒకసారి నెంబర్స్ చెక్ చేద్దాము. సో ఇక్కడ మనం ఎవ్రీ నెంబర్ రాయకుండా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సడన్గా మనకు ఏం ఐడియా వస్తుందంటే 1 నుంచి 100 వరకు నెంబర్స్ రాసి అందులో 5 ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేద్దామనే ఆలోచన వస్తుంది ఆ ఎగ్జామ్ ప్రెజర్లో. బట్ అలా రాయకుండా మనం ఓన్లీ 5 ఏమున్నాయో 5 అనే డిజిట్ ఏ నెంబర్స్ ఉందో ఆ నెంబర్స్ రాసి అవి కౌంట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 5, 15, 25, 35, 45. సో 46, 47 వాటిలో మనకు 5 ఉండదు. 45 తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకు 50లో 5 ఉంటుంది. 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. తర్వాత 60 ఉంటుంది. బట్ 60లో మనకు 5 ఉండదు. డైరెక్ట్గా మనము 59 తర్వాత 5 ఉండే నెంబర్ ఏంటంటే 65, నెక్స్ట్ 75, దెన్ లేటర్ 85, ఆ తర్వాత 95. ఓకే. సో ఇప్పుడు మనం ఈ డిజిట్స్ అన్నిట్లో 5 ఈ నెంబర్స్ అన్నిట్లో మనం 5 కౌంట్ చేస్తే 5 అనేది 1 to 100 ఎన్ని టైమ్స్ అని తెలుస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 5 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి మనం 2 టైమ్స్ కౌంట్ చేయాలి. ఓకే. సో 11 12 13 14 15 16 17 18 19 20. సో 1 నుంచి 100 వరకు 5 అనేది 20 టైమ్స్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇప్పుడు 5 మాత్రమే కాదు 1 నుంచి 9 డిజిట్స్ ఏవైనా సరే 1 2 3 4 5 6 7 8 9 ఇవన్నీ కూడా 1 నుంచి 100 వరకు మనం రాస్తే ఆ నెంబర్స్లో 20 టైమ్స్ రిపీట్ అవుతాయి. ఓకే. సో అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం ఒకసారి ప్రాక్టీస్లో సాల్వ్ చేసినప్పుడు ఏదైనా ఒక పాయింట్ గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని గుర్తుంచుకుంటే నెక్స్ట్ టైం ఈ టైప్ ప్రాబ్లం ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ టైమ్స్ ద డిజిట్ 7 అక్కర్ ఇన్ రైటింగ్ ద నెంబర్స్ ఫ్రమ్ 1 to 100 అన్నారు అనుకోండి. మనం 1 నుంచి 9 వరకు ఏ డిజిట్ అయినా 1 to 100లో 20 టైమ్స్ రిపీట్ అవుతుందనే పాయింట్ గుర్తుంచుకుంటే ఇమ్మీడియట్గా మనం ఆప్షన్ టిక్ చేసి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనకు టైం సేవ్ అవుతుంది.